ఒక మెజిషియన్ ఏకంగా గ్లాసుని బద్దలు కొట్టుకొని బయటకు వచ్చేస్తాడు. ఒక మెజిషియన్ ఒక అమ్మాయిని 2 ముక్కలుగా కట్ చేస్తాడు. ఒక మెజిషియన్ ఏకంగా మనిషి యొక్క తలకాయని తీసేస్తాడు. అని ఇంకా ఇంకో మెజిషియన్ అమ్మాయిని గాల్లోకి అయితే లేపుతాడు. మరొక మెజిషియన్ ఏకంగా నీళ్ళ మీద నడిచేస్తాడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వంశీ గోల్డెన్ ఫ్యాక్ట్స్. ఇవాళ మన వీడియోలో టాప్ 10 మ్యాజిక్ ట్రిక్స్ అయితే తెలుసుకుందాం. మీరు కానీ మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనం చేసే ప్రతి వీడియో అయితే మీకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ మ్యాజిక్లో ఇక్కడ కనబడుతున్న ఈ ఇద్దరు మెజిషియన్స్ ఒక అమ్మాయిని 2 ముక్కలుగా అయితే కట్ చేస్తారు. ముందుగా ఇక్కడ ఈ అమ్మాయిని ఇక్కడ హారిజంటల్ బాక్స్లో అయితే ఇక్కడైతే పెడుతున్నారు. ఈ విధంగా అమ్మాయిని పెడుతున్నట్టు మనకి ఇక్కడ ఒక ఇల్యూషన్ అయితే ఇక్కడైతే కల్పిస్తున్నారు. ఈ విధంగా ఈ ఇద్దరు మెజిషియన్స్ అమ్మాయిని బాక్స్లో పెట్టిన తర్వాత సింపుల్గా ఇక్కడ ఒక బ్లేడ్తో అయితే ఈ విధంగా అయితే 2 ముక్కలుగా అయితే కట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా కట్ చేసిన తర్వాత కూడా అయితే ఈ విధంగా అయితే వాళ్ళు ఆ బాక్స్ని 2 ముక్కలుగా అయితే పక్కకు తీయడం జరిగింది. కానీ అమ్మాయికి ఏం కాలేదంటే ఇక్కడైతే ఏమైతే కాదు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఒక ఇల్యూషన్ అయితే ఇక్కడైతే కల్పించడం జరిగింది. ఈ మ్యాజిక్ వెనకాల ఉన్న ట్రిక్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ మ్యాజిక్ చేయడానికి 2 అమ్మాయిలు అయితే కావాలి. ఆల్రెడీ ఒక అమ్మాయిని ఇక్కడైతే ఫిక్స్ చేసి అయితే చేస్తారు. ఇంకో అమ్మాయిని మనకందరికి చూపిస్తూ ఒక అమ్మాయిని అయితే ఆ మెజిషియన్ అయితే తీసుకుని వస్తాడు. ఆ అమ్మాయిని మనకి తెలియకుండా ఇక్కడ చూసుకున్నట్లయితే తన కాలుని ఈ విధంగా అయితే ఫోల్డ్ అమ్మాయి అయితే ఫిక్స్ అవుతుంది. ఈ విధంగా బ్లేడ్తో కట్ చేసినప్పుడు ఆ అమ్మాయికి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మనకైతే ఆ ఇల్యూజన్ అయితే ఉంటుంది అమ్మాయి నిజంగానే కట్ అయిపోయిందని. అప్పుడు మెజిషియన్స్కి ఎటువంటి టాలెంట్స్ ఉన్నవా అంటే వాళ్ళకైతే టాలెంట్స్ అయితే ఉంటాయి. అదేంటంటే ప్రజలను మోసం చేయడం. ఈ విధంగా మనకి తెలియకుండానే మనల్ని మోసం చేయడమే వాళ్ళ యొక్క స్పెషల్ టాలెంట్స్. ఇక్కడ ఇంకొక మ్యాజిక్ చూసుకున్నట్లయితే ప్రజలందరూ చూస్తుండగానే ఒక మెజిషియన్ నీళ్ళలో అయితే నడవడం జరిగింది. ఇది సాధ్యమా అంటే అసలుకి ఎవరికైతే సాధ్యం కాదు. ఈ విధంగా నీళ్ళల్లో ఎలా నడిచాడంటే ఒక సింపుల్ ట్రిక్తో అయితే ఈ విధంగా అయితే ఇతను నీళ్ళల్లో నడవడం జరిగింది. దీన్ని చూసిన ప్రజలందరూ అతను నీళ్ళమై నిజంగానే నడుస్తున్నాడని ఈ విధంగా అయితే వాళ్ళైతే ఫొటోస్ అని ఇంకా వీడియోస్ అయితే తీసుకోవడం జరిగింది. ఈ మ్యాజిక్ వెనకాల ఉన్న ట్రిక్ ఏంటంటే ఇతను నిజంగానే నీళ్ళ మీద నడుస్తున్నాడంటే నడవటం లేదు. ఇతను ఆల్రెడీ ఇక్కడైతే కొన్ని ఫ్లెక్సీ గ్లాసెస్తో అయితే ఇక్కడ ఒక రూట్ అనేది ఇక్కడైతే ఏర్పరచుకొని ఉంటాడు. కేవలం దాని మీద అయితే ఇతను నడుచుకుంటూ ఈ విధంగా నీళ్ళ మీద నడుస్తున్నట్టు ఒక భావన అయితే కల్పించడం జరుగుతుంది. ఈ విధంగా ఆ గ్లాసెస్ అనేటివి దాదాపు నీటితో సమానంగా ఉండడంతో ఎవరికైతే ఆ గ్లాసెస్ అనేటివి కనపడవు. ఫ్రెండ్స్, ఈ విధంగా ఇక్కడ ఇంకో మ్యాజిక్ చూసుకున్నట్లయితే అందరూ చూస్తుండగానే ఈ మెజిషియన్ గాల్లో అయితే ఎగరడం జరిగింది. దీనికి సంబంధించిన ట్రిక్ ఏంటంటే ఇదైతే చాలా అయితే సింపుల్. ప్రతి మ్యాజిక్ లాగానే ఇక్కడ ఒక ట్రిక్ని అయితే ప్లే చేసి ఈ విధంగా ఈ మెజిషియన్ గాల్లో ఎగిరినట్టు ఒక ఇల్యూషన్ అయితే ఇక్కడైతే కల్పించడం జరిగింది. ఈ మ్యాజిక్ యొక్క ట్రిక్ కూడా అయితే చాలా అయితే సులభం. దీనికోసం మన 2 లెగ్స్తో పాటు ఒక మ్యాన్ మేడ్ లెగ్ కూడా అయితే అవసరం. దీన్ని ఆల్రెడీ మనం ముందరైతే ఈ విధంగా అయితే ఫిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా గాలిలో 2 లెగ్స్ అనేటివి లేవాలి కాబట్టి ఆల్రెడీ ఒక లెగ్ని అయితే ఈ విధంగా అయితే ఫిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా మన ఒరిజినల్ లెగ్ ఒక బాక్స్ మీద పెట్టి ఈ విధంగా ఇంకొక 2 లెగ్స్ని పైకి లేపుతున్నట్టు ఒక ఇల్యూషన్ అయితే ఈ విధంగా అయితే కల్పించడం ద్వారా మనమైతే గాల్లో ఎగురుతున్నట్టు అనే ఒక ఇల్యూషన్ అయితే ఇక్కడైతే రావడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఈ మ్యాజిక్ వెనకాల ఈ సింపుల్ ట్రిక్ అయితే ఇక్కడ మెజిషియన్ అయితే ప్లే చేయడం జరిగింది. ఇక్కడ మనం ఇంకో మ్యాజిక్ చూసుకున్నట్లయితే అందరూ చూస్తుండగానే ఒక మెజిషియన్ ఒక మనిషి యొక్క తలకాయ తెగిపడేలా ఈ విధంగా అయితే కట్ చేయడం జరుగుతుంది. ఈ మ్యాజిక్ వెనకాల ప్లే చేసిన ట్రిక్ కూడా అయితే చాలా అయితే సులభంగా ఉంటుంది. ఇప్పుడైతే ఈ మ్యాజిక్ ఏంటి, ఈ విధంగా ఆ ట్రిక్ కూడా అయితే ఇప్పుడైతే మనం అయితే తెలుసుకుందాం. ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే ఒక మనిషిని ఈ విధంగా ఇక్కడైతే ఫిక్స్ చేసి తన యొక్క తలకాయ అనేది తెగిపడేలా ఇక్కడైతే మెజిషియన్ అయితే చేయడం జరుగుతుంది. ఈ మ్యాజిక్ వెనుక ఉన్న ట్రిక్ కూడా అయితే చాలా అయితే సులభం. ఈ విధంగా రియల్ మనిషిని అయితే ఇక్కడైతే తీసుకొని వెళ్తారు. కానీ అక్కడ ఫిక్స్ చేసే సందర్భంలో ఈ విధంగా మనిషి అయితే కింద నుండి అయితే వెళ్ళిపోతాడు. ఈ విధంగా ఒక బొమ్మనైతే ఆ విధంగా అయితే ఇక్కడైతే పెట్టడం జరుగుతుంది. ఇక్కడ రియల్ మనిషి అయితే ఇక్కడ కింద నుంచి ఒక హోల్ ద్వారా అయితే అతనైతే బయటకైతే రావడం జరుగుతుంది. కానీ అక్కడ ఒక బొమ్మనైతే ఫిక్స్ చేసి ఈ విధంగా ఆ బొమ్మ యొక్క తలకాయని మాత్రం తెగిపడేటట్టు ఈ విధంగా అయితే ఈ మెజిషియన్ అయితే చేస్తాడు. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఈ మ్యాజిక్ చేయడానికి ఈ విధంగా అయితే ఆ మనిషి రూపంలో ఉండే ఒక బొమ్మనైతే ఆ మనిషి అయితే ఫిక్స్ చేసుకొని అయితే ఇక్కడైతే వెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా అయితే ఆ మనిషి ఈ విధంగా ఇక్కడ ఉండే ఈ హోల్ ద్వారా అయితే ఈ విధంగా అయితే బయటకు అయితే వెళ్ళిపోతాడు. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ మ్యాజిక్ యొక్క సింపుల్ ట్రిక్. మనం ఇక్కడ ఇంకో మ్యాజిక్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఈ మెజిషియన్ ఒక అమ్మాయిని ఈ విధంగా అయితే ఒక బాక్స్లో అయితే ఈ విధంగా అయితే పెట్టేసి సింపుల్గా ఇక్కడైతే ఒక మ్యాజిక్ అయితే చేస్తాడు. అదేంటంటే ఇప్పుడైతే చూద్దాం.
దాని వెనకాల ఉన్న ఒక ట్రిక్ కూడా అయితే ఇప్పుడైతే చూద్దాం. ఈ విధంగా ఈ అమ్మాయిని ఈ బాక్స్లో పెట్టిన తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కొన్ని బ్లేడ్స్ అనేటివి ఆ బాక్స్లోకి అయితే ఈ విధంగా అయితే గట్టిగా అయితే ఆయన అయితే పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా అమ్మాయికి ఏమన్నా అవుతుందేమో అని మనం భయపడాల్సిందే, కానీ ఆ మెజిషియన్ అయితే భయపడ్డు. ఈ విధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే లెగ్ స్క్వాడ్ కూడా అయితే సింపుల్గా ఈ విధంగా అయితే ఒక బ్లేడ్ అయితే పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా అయితే ఈ మ్యాజిక్ని అయితే ఈ మెజిషియన్ అయితే చేస్తున్నాడు. ఈ విధంగా అయితే ఆ బ్లేడ్స్ పెట్టిన తర్వాత కూడా అయితే అమ్మాయి అయితే ఈ విధంగా అయితే బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక పార్ట్ అనేది ఇక్కడైతే పక్కకైతే తీయడం జరిగింది. ఈ విధంగా తీసిన తర్వాత కూడా అయితే అమ్మాయి అయితే చాలా హ్యాపీగా అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ మ్యాజిక్ వెనకాల ట్రిక్ ఏంటంటే అన్ని ట్రిక్స్ లాగానే ఈ ట్రిక్ కూడా అయితే చాలా అయితే ఈజీగానే ఉంటుంది. ఇప్పుడైతే ఆ ట్రిక్ అయితే చూద్దాం. ఇప్పుడు ఈ మ్యాజిక్ వెనకాల ఉన్న ట్రిక్ ఏంటంటే ఈ విధంగా ఆ అమ్మాయిని బాక్స్లో పెట్టిన తర్వాత అమ్మాయి యొక్క స్టమక్ని ఈ విధంగా అయితే చాలా క్రాస్గా అయితే ఈ విధంగా అయితే పెట్టుకోవడం జరుగుతుంది. ఈ విధంగా చాలా అయితే ఫోల్డ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఈ బ్లేడ్ని ఈ మెజిషియన్ కూడా ఒక క్రాస్లో అయితే ఈ విధంగా అయితే లోపలికి అయితే పెట్టడం జరుగుతుంది. ఆ అమ్మాయి ఒక సైడ్కి అయితే ఈ విధంగా అయితే తన యొక్క స్టమక్ని ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకుంటుంది. ఇక్కడ లెగ్స్ కూడా అయితే ఈ విధంగా అయితే సైడ్కి అయితే పెట్టుకోవడం వలన ఆ బ్లేడ్ వల్ల అయితే అమ్మాయికి అయితే ఏం కాదు. ఈ విధంగా సింపుల్గా ఈ బాక్స్ని కూడా ఒక పార్ట్ని ఆయన పక్కకు జరపడం వలన ఈ విధంగా అయితే అమ్మాయి ఈ విధంగా తన యొక్క హ్యాండ్ని ఈ విధంగా అయితే తీసుకొని వస్తుంది, కానీ అమ్మాయి అయితే ఇక్కడైతే జరగదు. ఈ విధంగా ఈ మ్యాజిక్ అనేది అమ్మాయి అయితే చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది కాబట్టి అమ్మాయి యొక్క సైడ్లో అయితే ఈ విధంగా అయితే ఆ బాక్స్లో అయితే ఫిక్స్ అవుతుంది. తన యొక్క హ్యాండ్ మాత్రం ఇక్కడైతే మూవ్ అయితే చేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఈ మ్యాజిక్లో ఈ ట్రిక్ని అయితే ప్లే చేస్తారు. ఇక్కడ ఇంకో మ్యాజిక్ చూసినట్లయితే మనం ఏ కార్డ్ కోరుకుంటే ఆ కార్డ్ వెళ్ళి ఇక్కడైతే గ్లాస్కి అయితే ఇక్కడైతే అతుక్కోవడం జరుగుతుంది. ఈ మ్యాజిక్ వెనకాల ప్లే చేసిన ట్రిక్ కూడా అయితే చాలా అయితే ఈజీ. దానికోసం ఇక్కడైతే ఆల్రెడీ ఈ కార్డ్స్లో ఒక చిన్న ట్రిక్ని అయితే వీళ్ళైతే ప్లే చేయడం జరుగుతుంది. అదేంటంటే ఆ ట్రిక్ అయితే ఇప్పుడైతే మనం అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ కార్డ్స్ ట్రిక్లో సింపుల్గా మనం ఆల్రెడీ ఒక 2 సిమిలర్ కార్డ్స్ని అయితే ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా వాళ్ళు ఏ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నా మనం ఒకే కార్డ్ కోసం ఇవ్వడానికి ఈ విధంగా అయితే సింపుల్గా అయితే 2 సిమిలర్ కార్డ్స్ అనేవి ఈ విధంగా అయితే తీసుకోవాలి. ఇక్కడ ట్రిక్ ఏంటంటే వాళ్ళు ఏ కార్డ్ తీసినా మనం ఈ కార్డ్ని అయితే ఫిక్స్ చేయడానికి ఈ విధంగా అయితే ఆ కార్డ్ని మనం ఇక్కడ కింద అయితే పెట్టి సింపుల్గా అయితే ఆ కార్డ్ని అయితే ఈ విధంగా అయితే ఇక్కడైతే ఫిక్స్ చేయాలి. సో ఫ్రెండ్స్, వాళ్ళు ఏ కార్డ్ తీసినా మనం ఇక్కడ సిమిలర్ కార్డ్స్ ఫిక్స్ చేసాం కదా, ఆ కార్డ్ని అయితే ఇక్కడైతే వచ్చేటట్టు ఈ విధంగా అయితే దీన్ని అయితే చేసుకుంటాం. ఈ విధంగా ఇంకో సిమిలర్ కార్డ్కి మనం ఆల్రెడీ కొంత గ్లూ అనేది ఇక్కడైతే గమ్ అనేది మనం యాడ్ చేసి సింపుల్గా అయితే వీటిలో ఫిక్స్ చేస్తాం. ఒకసారిగా ఆ గ్లాస్ మీద కొట్టడంతో సింపుల్గా అయితే ఈ సిమిలర్ కార్డ్ అనేది అక్కడికి వెళ్ళి అతుక్కోవడం జరుగుతుంది. ఈ విధంగా అయితే వాళ్ళు తీసిన కార్డ్ అని ఇంకా అక్కడ అతుక్కున్న కార్డ్ అయితే 2 ఈ విధంగా అయితే ఈక్వల్ అయితే అవుతాయి. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఈ మ్యాజిక్ వెనకాల ఈ ట్రిక్ అయితే ప్లే చేస్తారు. ఇక్కడున్న ఒక అబ్బాయి ఈ విధంగా అయితే ఒక కాయిన్ అయితే మనకైతే మాయం చేసి చూపిస్తాడు. ఈ మ్యాజిక్ కూడా అయితే చాలా ఈజీగా సింపుల్గా అయితే ఉంటుంది. ఈ విధంగా ఈ మ్యాజిక్ కావాల్సిన ట్రిక్ కూడా అయితే మనం అయితే ఇప్పుడైతే చూద్దాం. ఈ విధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ అబ్బాయి ఈ కాయిన్ మాయం చేయడానికి ఈ విధంగా అయితే చేస్తున్నాడు. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఆ కాయిన్ అయితే ఇక్కడైతే మాయమవడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ మ్యాజిక్ వెనకాల ఉన్న ట్రిక్ ఏంటంటే చాలా సింపుల్ ట్రిక్ అయితే ఇక్కడైతే ప్లే చేయడం జరిగింది. ఈ విధంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆ కాయిన్ని మళ్ళీ ఈ అబ్బాయి అయితే ఇక్కడైతే తీసుకురావడం జరిగింది. ఈ మ్యాజిక్ వెనకాల ఉన్న ట్రిక్ ఏంటంటే చాలా సింపుల్. ఈ విధంగా ఒక గమ్ని అయితే మనం అయితే మన చేతికైతే ఈ విధంగా అయితే అంటించుకొని సింపుల్గా మనం ఈ కాయిన్ మాయం చేసే సందర్భంలో ఆ కాయిన్ మనం ఇక్కడైతే ఆ గమ్కి అతుక్కునేటట్టు ఈ విధంగా అయితే గట్టిగా అయితే ఇక్కడైతే ప్రెస్ చేసి ఈ విధంగా వాళ్ళకి మాయం చేస్తున్నట్టు ఈ విధంగా అయితే ఇల్యూషన్ అయితే కల్పించాలి. ఈ విధంగా ఆ కాయిన్ గమ్కి పూర్తిగా అయితే ఫిక్స్ అయిన తర్వాత సింపుల్గా అయితే మన హ్యాండ్స్ అయితే ఓపెన్ చేసి అయితే ఈ విధంగా మాయమైందని ఈ విధంగా అయితే చూపిస్తాం, కానీ ఆ కాయిన్ అనేది సింపుల్గా అయితే ఆ గమ్కి అయితే అతుక్కొని ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ మ్యాజిక్ ఈ సింపుల్ ట్రిక్ని అయితే ఈ విధంగా అయితే ప్లే చేస్తారు. ఇక్కడ ఈ మ్యాజిక్లో చూసుకున్నట్లయితే మెజిషియన్ ఒక గ్లాస్లో నుంచి ఈ విధంగా అయితే బయటకైతే రావడం జరుగుతుంది. ఈ విధంగా ఆ గ్లాస్ అనేది పగలకుండానే ఈ విధంగా బయటకు వచ్చినట్లు ఈ విధంగా అయితే ఒక ఇల్యూషన్ అయితే ఇక్కడైతే కల్పించడం జరుగుతుంది. ఈ విధంగా ఆ మెజిషియన్ మళ్ళీ లోపలికైతే వెళ్ళి ఆ గ్లాస్ అయితే ఈ విధంగా అయితే బాగుంటుందని ఇక్కడైతే మనకైతే చూపిస్తాడు. ఇక్కడ ఈ మ్యాజిక్ వెనకాల ఉన్న ట్రిక్ ఏంటంటే ఆ గ్లాస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ హోల్ అయితే మనకైతే ఉంటుంది. మనకి చూపించేటప్పుడు మెజిషియన్ హోల్ లేదని అయితే చూపిస్తాడు, కానీ ఇక్కడ ఒక పేపర్ పెట్టిన తర్వాత ఇక్కడ 2 అమ్మాయిలు సింపుల్గా అయితే ఆ గ్లాస్ హోల్ ఉండే విధంగా అయితే దాన్ని అయితే తెలియకుండా ఈ విధంగా అయితే పైకి అయితే లేపుతారు. ఈ విధంగా పైకి లేపిన తర్వాత ఆ మెజిషియన్ ఈ విధంగా ఆ హోల్లో నుంచి అయితే బయటికి రావడం జరుగుతుంది. ఈ విధంగా మెజిషియన్ వచ్చిన తర్వాత
వాళ్ళైతే మళ్ళీ ఆ గ్లాస్ ప్లేట్ని ఈ విధంగా అయితే కిందకి రివర్స్లో అయితే దించేస్తారు. ఈ విధంగా మనకైతే ఆ గ్లాస్ అయితే పగలకుండా ఉన్నట్లయితే మనకైతే కనిపిస్తుంది. ఈ విధంగా ఈ మ్యాజిక్ వెనకాల ఈ ట్రిక్ అయితే ఉంటుంది. ఇక్కడ ఇంకొక మ్యాజిక్ చూసుకున్నట్లయితే ఇక్కడ మెజిషియన్ కప్లో ఉండే కాఫీని అయితే మాయించేసి ఆ కప్లో కాఫీకి బదులు ఈ విధంగా అయితే కాయిన్స్ని అయితే ఈ విధంగా అయితే రంపిస్తాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ కాఫీ అనేటివి ఇక్కడైతే మాయమైపోయి మనకి ఇక్కడ కాయిన్స్ అయితే ఇక్కడైతే రావడం జరుగుతుంది. ఈ మ్యాజిక్ వెనకాల కూడా అయితే చాలా సింపుల్ ట్రిక్ అయితే ఉంది. ఇప్పుడైతే ఆ ట్రిక్ని అయితే ఇక్కడైతే చూద్దాం. ఈ విధంగా కాయిన్స్ అనేటివి మనకైతే పైకి అయితే వచ్చేసాయి. ఈ మ్యాజిక్ వెనకాల చాలా సింపుల్ ట్రిక్ అయితే ఉంది. అదేంటంటే ఇక్కడ ఒక కప్లో అయితే కొన్ని కాయిన్స్ అయితే ఈ విధంగా అయితే తీసుకోవాలి. అందులో ఒక స్పాంజ్ని అయితే మనం ఈ విధంగా అయితే ఫిక్స్ చేసుకొని ఈ కప్లో అయితే ఈ విధంగా అయితే పెట్టుకోవాలి. ఈ కప్కి ఒక హోల్ కూడా అయితే ఈ విధంగా అయితే మనం అయితే ఇక్కడైతే ఫిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ కాయిన్స్ని మనం ఈ విధంగా సింపుల్గా అయితే ఈ కప్ లోపల అయితే ఉంచేసి దాంట్లో అయితే మనం అయితే ఈ కాఫీని అనేటివి పైన అయితే నింపేయడం జరుగుతుంది. ఈ విధంగా కాఫీని నింపిన తర్వాత మనం కింద నుంచి ప్రెస్ చేసినట్లయితే ఆ కాఫీ అన్నీ ఈ విధంగా అయితే ఆ స్పాంజ్లోకి అయితే వెళ్ళిపోతాయి. ఈ విధంగా ఆ స్పాంజ్లోకి కాఫీ అయితే వెళ్ళిపోతాయి. మనకి ఇక్కడ ఈ కాయిన్స్ అయితే ఈ విధంగా అయితే రావడం జరుగుతాయి. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ మ్యాజిక్ వెనకాల ఈ సింపుల్ ట్రిక్ అయితే ఈ విధంగా అయితే ప్లే చేస్తారు. ఇక్కడ మనం ఒక మ్యాజిక్ చూసుకున్నట్లయితే అందరూ చూస్తున్నా కానీ ఈ విధంగా ఒక అమ్మాయిని ఈ మెజిషియన్ సింపుల్గా అయితే గాల్లోకి అయితే లేపేస్తాడు. ఈ విధంగా లేపిన తర్వాత ఆ అమ్మాయికి సపోర్ట్గా ఉండే ఇక్కడ 2 చైర్స్ని కూడా అయితే పక్కకైతే తీసేస్తారు. మ్యాజిక్ వెనకాల కూడా అయితే చాలా అయితే సింపుల్ ట్రిక్ అయితే ఉంది. అదేంటంటే అమ్మాయిని ఇక్కడ పెట్టేటప్పుడు ఇక్కడ చైర్స్ సహాయంతో కాకుండా సింపుల్గా ఈ విధంగా సపోర్ట్ ఉండేటట్టు ఈ విధంగా అయితే దాని కింద ఈ విధంగా అయితే ఇదైతే ఉంటుంది. దాని సపోర్ట్ మీద అయితే ఇక్కడైతే ఆ మెజిషియన్ అమ్మాయిని అయితే పెడతారు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఆ చైర్స్ని అయితే సపోర్ట్గా ఉన్నట్లు మనల్ని అయితే ఇల్యూషన్ అనేది కల్పించి ఆ చైర్స్ని అయితే పక్క అయితే తీసేస్తారు. ఈ విధంగా ఆ మెజిషియన్ ఆ అమ్మాయిని ఈ విధంగా ఈ సపోర్ట్ తీసుకొని అయితే అమ్మాయిని అయితే ఇక్కడైతే పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా గాల్లోకి ఎలా లేస్తుందంటే ఆ సపోర్ట్కి ఈ విధంగా అయితే వాళ్ళైతే ఫిక్స్ చేసుకొని పెట్టుకుంటారు. ఈ విధంగా పైకి కిందకి మూవ్ అవ్వడానికి ఈ విధంగా మెషిన్ అయితే ఈ విధంగా అయితే ఆల్రెడీ ఫిక్స్ చేసుకొని పెట్టుకుంటారు. ఈ విధంగా అమ్మాయిని గాల్లో లేపుతున్నట్టు మనకు ఒక ఇల్యూషన్ అయితే ఈ విధంగా అయితే కల్పించడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ మ్యాజిక్ వెనకాల ఉన్న చాలా అయితే సింపుల్ ట్రిక్ ఇది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మెజిషియన్స్ చేసే అన్ని మ్యాజిక్స్ అనేటివి ఓన్లీ ఇల్యూషన్ మాత్రమే. ప్రజల్ని ఏ విధంగా మోసం చేయాలి అనే దాని మీద అయితే ఈ మెజిషియన్స్ అనే వాళ్ళైతే నైపుణ్యాన్ని పెంచుకుంటారు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. ఫ్రెండ్స్ అందరికైతే ఈ వీడియోని అయితే వెంటనే షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బాయ్.